భారతదేశం గొప్పగా ఇట్ సెలబ్రేట్స్ ఎస్పీబీ సార్. మ్యూజిక్ ఆల్వేస్ సెలబ్రేట్స్. మ్యూజిక్ అనేటప్పటికీ కొంతమంది హిస్టరీలో నిలిచి పోతారు. దాంట్లో మా ఎస్పీబీ గారు ఎప్పుడూ, ఆయన పేరు ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. ఆయనకి ఇక్కడ విగ్రహం నిర్వహించి మర్యాద చేసిన మా ఆనరబుల్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్కి, మా తమిళం వాళ్ళ సార్బుగా, అలాగే మ్యూజిషియన్స్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వివాదం రావడం పట్ల ఎట్లా చూస్తారు? బాలుగారి విగ్రహం ఇక్కడ పెట్టడం సరైనది కాదు సార్. ఇది అవసరం లేని ఒక విషయం సార్. ఎందుకంటే బాలు గారు హ్యాస్ డెఫినెట్లీ కాంట్రిబ్యూటెడ్ టు ఆల్ ద లాంగ్వేజెస్. ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు, ఐఎమ్ తమిళ అమ్మాయి. మాకు బాలుగారు ఎలా ఒక దేవుడు లాగానో అలాగే తెలుగు జనాలకి కూడా. తెలుగు ఫర్ కాంట్రిబ్యూషన్ అంటే ఫర్ ది సొసైటీ. It is not only politicians, it is not only doctors or lawyers or other professions. Definitely musicians contribute ఎక్కువ చేస్తున్నారు. ఆయనలాగా అంటే తెలుగు వాళ్ళని గర్వపడుతున్నాం. తమిళ వాళ్ళకన్నా అంటే మా అమ్మ గడుపులో పుట్టలేదు ఆయన, మా తమిళనాడులో పుట్టలేదు, మా కర్ణాటకలో పుట్టలేదని ఎంతోమంది జనాలు తాపత్రయపడుతున్నారు. అలాంటి వాళ్ళు తెలుగు వాళ్ళు ఇంకా గొప్పగా మనం అభిమానించాలి, గర్వహించాలి ఆయన గురించి. ఇది ఎవరైతే సరే సార్, తెలంగాణకైతే అంటే నాకే ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చింది కదా, ఎవరో ఒక అతను ఆయన చాలా పోరాటం చేశారు, కష్టపడారు దేశం కోసం, ఆయన విగ్రహం పెట్టలేదు. ఆయన విగ్రహం కూడా తొందరగా రావాలని కోరుకుంటాం అంతే.